వెల్కమ్ టు పూరాలోక్. ఇటీవల అమెరికాలో మన తెలుగు వాళ్ళు కొందరు చేసిన పనికి అక్కడి వాళ్ళు సీరియస్ అయ్యారు. చాలా మంది ఇండియన్స్ కు ఇప్పుడు రీల్స్ పిచ్చి బాగా పట్టుకుంది. ఎక్కడికి వెళ్ళినా అదే పనిగా పెట్టుకుంటున్నారు. పక్కన ఉన్నది ఏంటి, అక్కడ వీడియోలు చేయొచ్చా లేదా అనేది కూడా ఆలోచించడం లేదు. వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పెట్టేయడం, తర్వాత కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడం, కొందరైతే ప్రాణాల మీదకు తెచ్చుకునేలా కూడా రీల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా అమెరికాలో ఓ మహిళతో కలిసి ఓ కొరియోగ్రాఫర్ టిక్ టాక్ వీడియో తీశాడు. వీడియో తీసిన ప్రదేశంపై అమెరికన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం స్మారక చిహ్నం వద్ద ఇండియాకు చెందిన వ్యక్తులు డాన్స్ చేశారు. దీంతో అమెరికన్లు చాలా సీరియస్ అవుతున్నారు. అది డాన్స్ చేసే ప్రదేశమా అంటూ ఫైర్ అవుతున్నారు. తెలుగు పాటలతో గుర్తింపు పొందిన టిక్ టాకర్ కొరియోగ్రాఫర్ మధురాజు ఓ వీడియోని ఆన్లైన్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోతో అమెరికాలో ఉంచుతారా, పంపించేస్తారా అనేదాకా వచ్చింది. వివాదాస్పద డాన్స్ వీడియో తర్వాత బహిష్కరణ భయాలు పెరగడంతో అతడి కెరీర్ మీద ప్రభావం పడేలా ఉంది. దాదాపు 4 లక్షల మంది అమరవీరులైన అమెరికన్లను గౌరవించే ఒక పవిత్ర స్థలం అది. ఆ వార్ మెమోరియల్ ముందు మధురాజు ఒక మహిళ డాన్స్ చేస్తూ వీడియో తీశారు. దీన్ని టిక్ టాక్ లో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయింది. ఈ వార్ మెమోరియల్ ను అమెరికన్లు చాలా గౌరవంగా చూస్తారు. ఇలాంటి స్థలంలో డాన్సులు చేయడంతో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు యుఎస్ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. ఈ కాంట్రవర్సీ కాస్త రాజు ఇమిగ్రేషన్ స్టేటస్ పై పడేలా ఉంది. గౌరవప్రదమైన వార్ మెమోరియల్ వద్ద మధురాజు డాన్స్ వీడియోతో అధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. రాజు వీసా రద్దుకు దారితీసే అవకాశం కూడా ఉందంటున్నారు.